నేను మా నాన్నను వదిలి నేను రాలేను. నన్ను అర్థం చేసుకోండి. ఎందుకంటే నాకు నాన్న ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితిలో నేను మీతో పాటు రావటం కంటే నేను నాన్నతో పాటు ఉండడమే మంచిదని నా మనసు చెప్తుంది. నేను మిమ్మల్ని బాధ పెట్టలేను. అలా అని నాన్నని కూడా నేను బాధ పెట్టలేను. అంటే మీ నాన్న కంటే నేను ఎక్కువ కాదు. మా నాన్నకంటే మీరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. మీరిద్దరూ నాకు కావాలి. మీరిద్దరు కూడా నాకొక రెండు కళ్ళులాగా. ఈ రెండిట్లల్లో ఏది వద్దనుకున్నా నాకే కదా నష్టం. అంటే మరి అలాంటప్పుడు నష్టమని అంటున్నావు. కానీ నువ్వు నన్ను బాధ పెడుతున్నావని నీకు ఆ విషయం అర్థమవుతుందా? నేను మిమ్మల్ని బాధ పెడుతున్నది నిజమే, వాస్తవమే. అలా అని నేను నాన్నని బాధ పెట్టలేను కదా. అంటే నాకంటే నీకు మీ నాన్నే ముఖ్యమా? చెప్పు భూమి. నాన్న ముఖ్యమని నేను అనలేదు. నాకు ఇద్దరు కావాలి, మీరిద్దరు నాతో ఉండాలి అని అంటున్నాను. అలా కుదరదు కుదరదు కుదరదు. ఇద్దరిలో ఒక్కరే కావాలని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. ఇవన్నీ కాదు భూమి. పద, వెళ్ళిపోదాం. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక చాలు. ఇక నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టు. ఇంకా ఎన్ని రోజులని ఇలాగే చూస్తూ ఉండాలి? ఎప్పుడెప్పుడు నీ ప్రేమ విషయం నువ్వు నాతో చెప్తావా అని ఎదురు చూశాను. కానీ ఆ తరువాత నీ మనసులో ఉన్న ప్రేమ నాకు తెలిసింది. కానీ ఇప్పుడేమో నాతో రావడానికి ఇలా నువ్వు మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. నేను ఇలా మాట్లాడుతుంది ఎందుకో కూడా మీకు తెలుసు. అన్నీ తెలిసి కూడా మీరే ఇలా మాట్లాడితే నేనేమీ చేయలేను. ఇప్పుడు నేను రాను అని అంటున్నాను. ఇప్పుడు నువ్వు నాతో రావాలి అని నేను అంటున్నాను. అలా అనకండి. నేను చెప్పేది వినండి. నేను రాలేను. నన్ను అర్థం చేసుకోండి. మీ దండం పెడతాను. నాన్నని బాధ పెట్టలేను. మీతో నేను రాలేను. కానీ పరిస్థితులన్నీ చక్కపట్టాక ఆ తర్వాత నేను నాన్నను ఒప్పిస్తాను. కానీ మీతో పాటు రాలేను. ఎందుకంటే నాన్న అంగీకారంతోనే నేను మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. ఇక మీరు నన్ను బాధ పెట్టకండి. అలా అని మీరు బాధపడుతుంటే నేను చూడలేను అని అంటూ ఇక భూమి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, చూసావా అపూర్వ, నా కూతురు నా గురించి ఆలోచిస్తుంది. చూడు, నా కూతురు నేనంటే ఇష్టమంట, వాడంటే ఇష్టం లేదంట. అసలు నా కూతుర్ని చంపాలని అనుకున్నాను. నా కూతురి గొప్పతనాన్ని, మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇక ఇప్పుడే నా కూతురితో మాట్లాడతాను అనే విధంగా అంటూ ఎంతో సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటే, ఇదేంటి ఇలా జరిగింది, ఒకటనుకుంటే ఒకటి జరిగిందేంటి, అసలు నేనేమనుకున్నాను ఇప్పుడు ఇలా జరిగింది. ఆ ఇద్దరిని లేపేస్తే ఇక నాకు అడ్డుకోడే ఉండదని నేను అనుకున్నాను. కానీ ఆ భూమి అన్నిటినీ కూడా తిప్పి కొట్టేసింది. అలా జరగడానికి వీల్లేదు. కానీ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేసినా కూడా ప్రయోజనమే లేదు అని కోపంగా అపూర్వ అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం భూమి చాలా బాధపడిపోతూ ఉంటే, ఇక అప్పుడే గగన్ ఏం చేయాలో అర్థం కాక భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకుని కార్ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి దగ్గరికి శరత్ చంద్ర వస్తాడు. నాన్న, ఏంటి నాన్న, ఏమైంది నాన్న, ఇలా వచ్చారేంటి అనే విధంగా అంటూ అలా కన్నిటిని తుడుచుకుంటూ ఉంటే, ఎందుకమ్మా, వాడికంటే మీ నాన్ననే నువ్వు ఎందుకు ఇంత ఇష్టపడుతున్నావమ్మా, చెప్పమ్మా, ఏమైంది నాన్న, ఏం జరిగింది? నేనంతా చూశానమ్మా. కానీ పెంచుతున్నారు, కానీ ప్రేమించగానే అమ్మా నాన్నలను మర్చిపోయి మరి వాళ్ళతో వెళ్ళిపోతున్న ఈ సమాజంలో నువ్వు మాత్రం నా గురించి ఆలోచించి నాకు మా నాన్నే ముఖ్యమని నేను ఎక్కడికి రానని ఆ గగన్ గడికి గట్టి సమాధానం ఇచ్చావు. అసలు నాకేం అర్థం కావట్లేదమ్మా. నీ రుణాన్ని నేను ఎలా తీర్చాలో కూడా అర్థం కావట్లేదు. నా పెంపకం ఇంత గొప్పగా ఉందా అని అనిపిస్తుందమ్మా. నువ్వు నా చేతిలో పెరగకపోయినా గుణగణాలు నావే వచ్చాయమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది. ఇక మరోవైపు మాత్రం గగన్ బార్ షాప్ ముందు కారు ఆపుతాడు. వెంటనే బార్లోకి వెళ్ళి భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకొని బాగా తాగుతూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర ఇలా చెప్తూ ఉంటారు, ఈ నాన్నే ముఖ్యమని అన్నావు కదమ్మా, ఇప్పుడు నేను ఎలాగో నా ఆరోగ్యం కూడా కుదుట పడింది.
నాకు ఇంకేమీ కాకముందే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నానమ్మా. ఏంటి నాన్న ఏమంటున్నారు? ఇప్పుడు నాకు పెళ్ళా? అవునమ్మా, నీకొక మంచి సంబంధం చూసి ఈ చేతులతో పెళ్లి చేయాలని ఈ నాన్న అనుకుంటున్నాడు. ఈ నాన్న కోరికను కాదనకమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నాన్న, నాకు మీరు కావాలి, ఆయన కావాలి. ఆయనకు మీరు నచ్చట్లేదు. అలా అని ఎవరినో తీసుకుని వచ్చి నా మెడలో తాళి కట్టిస్తే నేను కట్టించుకోలేను నాన్న. నన్ను క్షమించండి. ఏంటమ్మా అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నీ జీవితం బాగుండాలని కదా ఈ తండ్రి ఆలోచిస్తాడు. మరి అలాంటప్పుడు ఇలా ఎందుకు అంటున్నావమ్మా? ఈ నాన్న మీద ఒట్టే. నేను చూసిన సంబంధాన్ని నువ్వు అంగీకరించాల్సిందే. నీ జీవితం బాగుండాలి. అంతే అమ్మా నేను కోరుకునేది అనే విధంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి నాన్న ఇలా ఆలోచిస్తున్నారేంటి? ఇప్పుడు నాన్నని కూడా నేను ఆపలేను. ఏం చేయాలి భగవంతుడా? ఇలాంటి పరిస్థితిలో నన్ను నెట్టిసవేటయ్యా అనే విధంగా అంటూ భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు జరిగిన విషయాన్ని అంతా చెర్రి వింటాడు. ఇదేంటి ఇలా జరిగింది? అన్నయ్య ప్లేస్లో మరొకరా? అన్నయ్య కాబట్టి నేను అడ్జస్ట్ అయ్యాను. మరొకరంటే నేను ఇలా అడ్జస్ట్ అవ్వగలను. ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర చాలా సంతోషంగా ఉంటే అంతలో మీరా వచ్చి, ఏంటన్నయ్య ఏమైందన్నయ్య అంత సంతోషంగా ఉన్నావు? భూమికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నానమ్మా. అవునా అన్నయ్య? మంచి సంబంధం అంటే నా కొడుకు కంటే ఇంకెవరిని తీసుకొని వస్తావన్నయ్య అని అనకనే, అవును కదమ్మా, నేను ఆలోచించలేదు. మన చెర్రి ఉన్నాడు కదా, భూమికి తగిన ఈడు జోడి. చెర్రికి భూమికి ఇప్పుడే వాళ్ళ జాతకాలని పంతులు గారికి పంపిస్తాను అనే విధంగా అనగానే ఇక మీరా కూడా చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది.